హాయ్ అండి. ఈరోజు మనం మంచి టేస్టీ ఉండే రవ్వ లడ్డును ఎలా చేయాలో చూద్దాం. అలాగే ముందుగా ఈ లడ్డు 10 days వరకు చాలా మెత్తగా సాఫ్ట్గా ఉంటాయి. పక్కా కొలతలతో మీరు కూడా ఒకసారి తప్పకుండా ఈ విధంగా హెల్దీగా ప్రిపేర్ చేయండి. పంచదార బదులుగా నేను 1 cup పట్కి బెల్లంను తీసుకుంటున్నాను. మీరు పంచదార అయినా తీసుకోవచ్చు. మిక్సీ జార్లో వీలైనంత మెత్తగా ఫైన్ పౌడర్ చేసుకోవాలి. 1 cup పచ్చి కొబ్బరి ముక్కలను పైనున్న పొట్టును రిమూవ్ చేసి ఈ విధంగా సన్నగా ముక్కలు కట్ చేసుకొని మిక్సీ జార్లో వీలైనంత మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. వాటర్ అనేది వాడకుండా వీలైనంత మెత్తగా ఆపుతూ మిక్సీ పట్టాలి. ప్యాన్ హీట్ అయ్యాక 1/2 cup నెయ్యి వేసుకొని 3-4 tablespoon కాజు వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయండి. అలాగే లాస్ట్లో కిస్మిస్ కూడా యాడ్ చేసి ఇలా కొంచెం ఉబ్బినాక ప్లేట్లో తీసుకోండి. అలాగే సన్నటి రవ్వ 1.5 cup వేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో రవ్వను మంచి స్మెల్ వచ్చే వరకు 15 minutes ఫ్రై చేసుకోవాలి. మనం ముందుగానే మిక్సీ పట్టిన పచ్చి కొబ్బరి పౌడర్ కూడా యాడ్ చేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు ఇది కూడా ఒక 5 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. లో టు మీడియం ఫ్లేమ్లో మాత్రమే. మనం వేసిన కొబ్బరి ముద్దలుగా లేకుండా ఈ విధంగా పొడిలాడేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటూ కలుపుతూ ఉండాలి. చూడండి, ఇలా ఈ విధంగా పొడిలాడుతూ మంచి కలర్లోకి వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లో తీసుకొని పూర్తిగా ఈ రవ్వ మొత్తం చల్లారనివ్వాలి. అలాగే అదే ప్యాన్లో 1 cup పట్కి బెల్లం పౌడర్ను వేసుకొని 1/2 cup వరకు వాటర్ యాడ్ చేయండి. అంతా కరిగేలా ఒకసారి మిక్స్ చేయండి. పాకం అనేది కొంచెం ఆయిలీ లాగా ఉంటే సరిపోతుంది. మరీ తీగ పాకం రావాల్సిన అవసరం లేదు. అలా వస్తే గట్టిగిపోతాయి. పాకం కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే ఈ రవ్వను వేసుకొని ఈ విధంగా గరిటెతో మిక్స్ చేయండి. అలాగే మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న కిస్మిస్లను యాడ్ చేయండి. 1/2 teaspoon ఇలాచీ పౌడర్ను వేయండి. ఇంకొంచెం రుచి కోసం 2 స్పూన్ల మిల్క్ పౌడర్ను నేను యాడ్ చేస్తున్నాను. ఇది ఆప్షనల్, ఉంటే వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేయండి. గోరువెచ్చగా ఉన్నప్పుడే చేతితో మనం ఈ విధంగా కలుపుకోవాలి. చూడండి ఎంత మెత్తగా ఉందో. ఇవి 10 days అయినా పాడవండి. మెత్తగా అలానే మీకు 10 days వరకు మెత్తగానే ఉంటాయి. ఈ విధంగా లడ్డు చుట్టుకోవాలి. గోరువెచ్చగా ఉన్నప్పుడే లడ్డూలన్నీ చుట్టుకోండి. అంతేనండి, రవ్వ లడ్డు రెడీ. నచ్చితే మీరు కూడా తప్పకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి.